ఆఫీస్లో చాందిని అదే ఆలోచిస్తుంది. రేపు ఫస్ట్ రౌండ్లో ఎవరు సెలెక్ట్ కాకపోతే ఏం చేయాలి? ఎక్కువ టైం లేదు. ఆల్రెడీ ఒక రోజు అయిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో వారం పూర్తయ్యే వరకు పెళ్ళి కావాలి. ఎలా ఎలా అని బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంది. అంతలో శివరాం వచ్చి అదే విషయాన్ని అడిగాడు. నేను అదే ఆలోచిస్తున్నా. ఏం చేయాలి తెలియట్లేదు అంకుల్ అని అంది. ఏమో చూద్దాం, ఎవరైనా సెలెక్ట్ అవుతారేమో అని అన్నాడు. ఏమో అంకుల్, ఆలోచిస్తేనే నాకు హెడేక్ లేస్తుంది. నేను ఇంటికి వెళ్తున్నా. ఏమైనా అర్జెంట్ పని ఉంటే ఫోన్ చేయండి అని చెప్పి వెళ్ళింది. బయటకు వచ్చిన శివరాంని అర్జున్ పిలిచాడు. సార్, నాకు డౌట్ అడగనా అని అన్నాడు. ఏంటి అని శివరాం అన్నాడు. ఆ 1 year కాంట్రాక్ట్ మన మేడంకే కదా అని అన్నాడు. నువ్వు నిజంగా MBA 60%తో పాస్ అయ్యావా అని అడిగాడు. అదేంటి సార్ అలా అంటారు? అయినా నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వకుండా వేరే క్వశ్చన్ అడుగుతారేంటి అని అన్నాడు. మనకు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని ఇంతకు ముందే చెప్పాను అనుకుంటా అని శివరాం అన్నాడు. నోరు మూసుకొని నీ పన్ను చూసుకో అని మర్యాదగా చెప్తున్నారు కదా సార్ అని అన్నాడు. నేను చెప్పకుండానే అర్థం చేసుకుంటావు చూడు, అప్పుడు నువ్వు నాకు బాగా నచ్చుతావయ్యా. కీప్ ఇట్ అప్ అని శివరాం వెళ్ళాడు. అర్జున్ నవ్వుకుంటూ, నేను మరీ అంత పిచ్చివాళ్ళ కనపడుతున్నానా మీకు అని మనసులోనే నవ్వుకుంటూ అనుకుంటాడు. చాందిని ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళి చూసే వరకు సావిత్రి రాజారాం చేసి ఆడుకుంటూ కూర్చున్నారు. చాందిని చూసి, ఏంటమ్మా ఈరోజు మధ్యాహ్నమే వచ్చావు అని సావిత్రి అడిగింది. ఏం లేదు నానమ్మ, హెడేక్గా ఉంటే తొందరగా వచ్చాను అని సోఫాలో కూర్చుంటూ చెప్పింది. జానకి, అమ్మాయికి టీ కాఫీ తీసుకురా, అలాగే తలనొప్పి మాత్రలు కూడా అని రాజారాం చెప్పాడు. నేను రూమ్కి పంపిస్తాను, టాబ్లెట్స్ వేసుకుని కాఫీ తాగి రెస్ట్ తీసుకో తల్లి అని చెప్పాడు. సరే తాతయ్య అని చాందిని పైకి వెళ్ళింది. చాందిని వెళ్ళాక అమ్మాయిని మరి మనం ఎక్కువగా ఒత్తిడి చేస్తున్నాం అనిపిస్తుంది అని సావిత్రి అంది. నేను చాలా ఓపిక పట్టాను సావిత్రి, ఎంత చెప్పినా మాట విందా? ఇప్పుడు 2 సంవత్సరాల నుండి అడుగుతూనే ఉన్నాను. ఇప్పుడు మాట వింటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదా? అయినా అది నా మనవరాలు, అంత ఈజీగా ఎందులోనూ ఓడిపోదు. నువ్వు ఫస్ట్ ఆడు, నీ రాజుకి చెక్ పెట్టా చూసుకో అని చెప్పాడు. నన్ను మాటల్లో పడేసి చెక్ పెట్టారు, ఇదంతా మోసం, నేను ఒప్పుకోను అని ఆట మొత్తం తీసేసింది. ఒకసారైనా సరిగ్గా ఆడవే, ఓడిపోతా అని తెలిస్తే చాలు ఆట తీసేస్తావు అని రాజారాం అన్నాడు. పాపం, అక్కడ అమ్మాయి తలనొప్పితో బాధపడుతుంటే మీకు ఆట కావాల్సి వచ్చిందా? నువ్వు ఒక్కడివే ఆడుకో, నేను నా మనవరాల దగ్గరికి వెళ్తున్నా. జానకి, ఆ కాఫీ టాబ్లెట్స్ నాకు ఇవ్వు, నేను వేస్తాను అని తీసుకెళ్ళింది. రాక్షసి, ఒక్కసారి కూడా ఓడిపోయినా అని ఒప్పుకోదు అని నవ్వుకుంటూ తన రూమ్లోకి వెళ్ళాడు. సావిత్రి వెళ్ళే వరకు చాందిని తలపై చేపెట్టుకుని పడుకుంది. చందు లేచి, కాఫీ తాగమ్మా అని సావిత్రి గొంతు విని చాందిని లేచింది. సావిత్రి చేతిలో నుండి కాఫీ టాబ్లెట్స్ తీసుకుని, అదేంటి నానమ్మ, నువ్వు ఇంత కష్టపడి పైకొచ్చావు, జానకి తెచ్చేది కదా అని అంది. లేదు తల్లి, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది. పర్లేదు నానమ్మ అని కాఫీ తాగుతూ ఉంది. మా మీద కోపంగా ఉందా తల్లి అని అడిగింది. మీ మీద నాకెందుకు కోపం నానమ్మ అని చాందిని అంది. పెళ్ళి చేసుకోమని బలవంత పెడుతున్నాంగా అందుకు అని అంది. కాఫీ కప్ పక్కన పెట్టి, అదేం లేదు నానమ్మ, నాకు మీరు తప్ప ఎవరున్నారు? నా మంచి కోసం చెప్పినప్పుడు నేను ఎందుకు కోపం తెచ్చుకుంటాను అని అంది. ఇలారా అని ఒడిలో పడుకోబెట్టుకుంది తల నిమురుతూ. మీ అమ్మ నాన్న పోయినప్పటి నుండి నేను కళ్ళలో పెట్టుకుని పెంచుకున్నాం తల్లి. నువ్వు కూడా మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. అది కావాలి ఇది కావాలి అని మారం చేయలేదు. పెద్ద చదువులు చదువుకున్నావు, కంపెనీ అంతా నువ్వే చూసుకుంటున్నావు. కానీ నవ్వడం మర్చిపోయావు, యాంత్రికంగా బతుకుతూ ఉన్నావు. నీకు తోడుంటే చూడాలని మా ఆశ, అంతే తల్లి. ఈ నాన్నమ్మ తాతయ్యల్ని అపార్థం చేసుకోకు అని చెప్పింది. నాకు చిన్నప్పటి నుండి అన్నీ మీరే అయి చూసుకున్నారు, మిమ్మల్ని నేను ఎందుకు అపార్థం చేసుకుంటాను నానమ్మ అని అంది. సావిత్రి చాందిని తల నిమురుతూ ఉంది. సారీ నానమ్మ, మిమ్మల్ని మోసం చేస్తున్నందుకు అని చాందిని మనసులోని సారీ చెప్పుకుంది. అలాగే పడుకుంది. చాందిని బెడ్పై పడుకోబెట్టి పైన బెడ్షీట్ కప్పి సావిత్రి వెళ్ళింది. కొంచెం సేపటి తర్వాత చాందిని ఫోన్ రింగ్ అవుతూ ఉంది. చాందిని నిద్ర మబ్బులోనే కాల్ అటెండ్ చేసింది. హలో చందు డార్లింగ్, ఎలా ఉన్నావు అని వినపడింది.
హూ ఈజ్ దిస్ అని చాందిని అడిగింది. ఏంటి భావనే మర్చిపోయావా అని అన్నాడు. కళ్ళు తెరిచి నంబర్ చూసింది. ప్రశాంత్, నువ్వెందుకు చేశావు అని అడిగింది. అదేంటి చందు, భావని అలా పేరు పెట్టి పిలవచ్చా, తప్పు కదా అని అన్నాడు. అసలు నువ్వు ఫోన్ ఎందుకు చేశావో ఆ విషయం చెప్పు అని అంది. నీకు ఇంట్లో పెళ్లి చేసుకోమని వారం రోజులే టైం ఇచ్చారట తాతయ్య. మరి రిజిస్టర్ ఆఫీస్లో చేసుకుందామా, గ్రాండ్గా అరేంజ్ చేయమంటావా? నీ ఇష్టం చందు, నువ్వు ఎప్పుడంటే అప్పుడు నేను రెడీ. ఈరోజే సైన్ చేసి భార్యాభర్తలం అవుదామన్నా కూడా నాకు అభ్యంతరం లేదు అని అన్నాడు. షటప్, దారిన పోయేవన్నైనా చేసుకుంటా కానీ నిన్ను నా జన్మలో చేసుకోను అని అంది. ఈ జన్మలోనే చేసుకోవాలి మర్దల పిల్ల, ఆల్రెడీ మీ అత్త ఇంటికి వచ్చి మాట్లాడుతుంది, కిందకెళ్ళి చూడు అని అన్నాడు. వెంటనే బెడ్ దిగి బయటికెళ్ళి చూస్తే అత్త మామ ఉన్నారు. చూసావా, నువ్వు అవునన్నా కాదన్నా మన పెళ్ళి అయి తీరుతుంది అన్నాడు. అది ఈ జన్మలో కాదు కదా, వచ్చే జన్మలో కూడా జరగదు అని ఫోన్ పెట్టేసి రెడీ అయి కిందకు వెళ్ళింది. చాందిని వాళ్ళ అత్త మాట్లాడుతూ ఉంది. అదేంటి బాబాయ్, మాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. మీకు నేను సొంత కూతుర్ని కాకపోయినా మీ తమ్ముడు కూతుర్నే కదా, చందుకి మేనబావ ఉన్నాడు కదా అనుకుంటే ఈరోజే పెళ్ళి అయిపోదా? ఇవ్వండి చెప్పండి, అలా ఉన్నారే అని పక్కన ఉన్న వాళ్ళ ఆయన్ని అంది. అమ్మాయి ఇష్టపడాలి కదా, మనం చెప్పేదేముంది అని భూషణం అన్నాడు. అల్లుడు చెప్పింది అక్షరాల సత్యం. నా నిర్ణయం ఏం లేదు కాంతం, అంతా అమ్మాయిదే. తనకి ఎవరు ఇష్టమైతే వాళ్ళనే చేసుకుంటుంది. నేను అలా అని దానికి మాట కూడా ఇచ్చాను. చందుకి ఇష్టమైతే నాకు ఏ అభ్యంతరం లేదు అన్నాడు. అయితే నా మేనకోడల్ని అడుగుతా అని కాంతం అంది. చందు తలనొప్పని పడుకుంది అని సావిత్రి చెప్పింది. అయితే లేచే వరకు వెయిట్ చేస్తాం పిన్ని అని కాంతం అంది. అప్పుడే చాందిని కిందకు వచ్చింది. అదిగో నా మేనకోడలు మాటల్లోనే వచ్చింది. ఎలా ఉందమ్మా తలనొప్పి అని లేని ప్రేమ ఒలకపోస్తూ కాంతం అడిగింది. సోఫాలో కూర్చుని కాంతాన్ని పట్టించుకోకుండా ఎలా ఉన్నారు మావయ్య అని నవ్వుతూ చాందిని పలకరించింది. బాగానే ఉన్నా తల్లి, నువ్వెలా ఉన్నావు? పనిలో పడి ఏమైనా తింటున్నావా లేదా అని భూషణం అడిగాడు. బాగానే ఉన్నా మావయ్య, మీ ఆరోగ్యం జాగ్రత్త అని కాంతాన్ని పట్టించుకోకుండా భూషణంతో మాట్లాడుతూ ఉంది. చందు అని కాంతం పిలిచింది. ఏంటి అని అడిగింది. కాంతం కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఎలా ఉన్నావమ్మా అని అడిగింది. నా సంగతి సరే, మీరెందుకు వచ్చారు అని కోపంగా చాందిని అడిగింది. సావిత్రి, రాజారాం, భూషణం నవ్వుకున్నారు. అదేంటమ్మా అలా అంటావు? నీ మేనత్తని, కాబోయే అత్తని ఎందుకు వస్తాను? తొందరగా నా కొడుకుతో పెళ్లి చేయించి మా ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను అని అంది. చూడత్తా, నేను సాఫ్ట్గా ఉన్నాను కదా అని అడ్వాంటేజ్ తీసుకోకు. నీ కొడుకుని పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు ఈ జన్మకి లేదు. మావయ్య భోజనం చేసి వెళ్ళండి. తాతయ్య, నాకు బయట పని ఉంది, వెళ్తున్నా అని చెప్పి వెళ్ళింది. చూసావా బాబాయ్, దానికి అత్త అంటే గౌరవమే లేదు, ఎలా మాట్లాడుతుందో చూసావా? పెళ్ళి చేస్తే అన్నీ తెలుస్తాయి పిన్ని, ముహూర్తాలు ఎప్పుడు పెట్టించమంటారు అని అడిగింది. కాంతం, నేను ఇంతకు ముందే చెప్పాను, అమ్మాయికి ఇష్టం లేనిది చెయ్యను. భోజనం చేసి వెళ్ళండి. జానకి, అన్నీ వడ్డించు అని రాజారాం అన్నాడు. మాకేం వద్దు, ఈ మాత్రం తిండి దొరకొచ్చామనుకుంటున్నారా? పదండి వెళ్దాం అని కాంతం బయటకెళ్ళింది. సారీ మావయ్య, ఏమనుకోవద్దు, దాని నోరు గురించి మీకు తెలిసిందే కదా అని భూషణం అన్నాడు. అయ్యో, మాకు సారీ ఎందుకయ్యా, దాన్ని చిన్నప్పటి నుండి చూస్తున్నాం, నువ్వే దాన్ని జీవితాంతం భరించాలి అని రాజారాం అన్నాడు. భూషణం నవ్వుతూ వెళ్ళిపోయాడు. నిజంగా అల్లుడు బంగారం. ఈ కాంతానికి బుద్ధి లేదు, ఇంత మంచి మొగుణ్ణి సాధిస్తుంది, కొడుకుని ఎందుకు పనికి రాకుండా తయారు చేసింది అని సావిత్రి అంది. చేతిలో ఉన్నప్పుడు విలువ తెలీదు సావిత్రి అని రాజారాం రూమ్లోకి వెళ్ళాడు. చాందిని ఆఫీస్కి వెళ్ళింది. చాందిని రావడం చూసి శివరాం చాందిని రూమ్లోకి వెళ్ళాడు. ఏంటి మేడం మళ్ళీ వచ్చారు, ఏమైనా అర్జెంటా అని అడిగాడు. ఇంటికి అత్త మావయ్య వాళ్ళు వచ్చారు. వాళ్ళ కొడుక్కి నన్ను ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పారు. వాళ్ళకి ఎలా తెలిసింది మీరు పెళ్లి ప్రయత్నాలలో ఉన్నారని? అదే తెలియట్లేదు. ప్రశాంత్ కాల్ చేసి మరీ చెప్పాడు. నీకు వారం రోజుల్లో ఎలాగో ఎవరు దొరకరు, నన్నే చేసుకోవాలి అని అన్నాడు. అసలు ఈ విషయాలన్నీ వీళ్ళకి ఎలా తెలుస్తున్నాయి? మీ ఇంట్లోనే లీక్ చేస్తున్నారు అంటారా అని శివరాం అన్నాడు. ఏమో తెలీదు, ఆ సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడు వారంలో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం తాతయ్యకి కాదు, నాకు కూడా వచ్చింది. మా అత్తకి ఏదో ఒకటి చెప్పి పంపించాను, కానీ మా చిన్న తాతయ్య అడిగితే కష్టం.
రేపు ఒకవేళ ఎవరు సెలెక్ట్ కాకపోతే ఏం చేయాలో ఆలోచించండి అని అంది. అప్పుడే మేడం అని అర్జున్ లోపలికి వచ్చాడు. ఏంటి అని కోపంగా అంది. మేడం మీరు ఎప్పటికీ ఇలా కోపంగా ఉంటే ఎలా చెప్పండి అని అర్జున్ అన్నాడు. చాందిని తల పట్టుకుంది. అర్జున్ అసలు నువ్వు ఎందుకు వచ్చావో చెప్పి వెళ్ళు అని శివరాం అన్నాడు. ఒకవేళ రేపటి ఇంటర్వ్యూలో ఎవరు సెలెక్ట్ కాకపోతే ఎలా అని అన్నారు కదా, ఆ ప్రాబ్లంకి నా దగ్గర సొల్యూషన్ ఉంది అని చెప్పడానికి వచ్చాను అని అన్నాడు. అవునా, ఏంటది అని చాందిని తల పైకెత్తి అడిగింది. అర్జున్ కొంచెం దగ్గరకు వచ్చి మొహంలో మొహం పెట్టి చెప్పబోతుంటే చాందిని దూరం జరిగింది. దూరం ఉండి కూడా చెప్పచ్చు, ఏంటో చెప్పు అని అంది. సరే మీ ఇష్టం అని దూరంగానే ఉంది. చాలా సింపుల్ మేడం, ఎవరైనా తెలిసి తెలియని వాళ్ళని చేసుకుంటే సరే అన్నాడు. తెలిసి తెలియని వాళ్ళంటే ఎవరు అని శివరాం చాందిని ఇద్దరు ఒకేసారి అడిగారు. అంటే మీకు వాళ్ళు ఎవరో తెలిసి ఉండాలి, కానీ పెద్ద పరిచయం ఉండకూడదు. మంచివాడు నమ్మొచ్చు అనే పరిచయం ఉంటే చాలు, వాళ్ళని ఒప్పించడం ఈజీ అని అన్నాడు. చాందిని శివరాం ఇద్దరు ఆలోచనలో పడ్డారు. ఆయన రేపు ఎవరు సెలెక్ట్ కాకపోతే కదా, మేడం సెలెక్ట్ అయితే ప్రాబ్లం ఏం ఉండదు కదా, కాకపోతే సొల్యూషన్ చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం అని అర్జున్ వెళ్ళాడు. మేడం అర్జున్ చెప్పింది కూడా బాగానే ఉంది, కానీ అలా మనకు తెలిసి తెలియని వాళ్ళు ఎవరున్నారు అని అన్నాడు. నేను అదే ఆలోచిస్తున్నా. ఆయన రేపు సెలెక్ట్ కాకపోతే కదా, అప్పుడు చూద్దాంలేండి. మీరు కాంట్రాక్ట్ అయితే రెడీ చేయించారు కదా అని అడిగింది. మేడం రేపటి వరకు అయిపోతుంది అని చెప్పారు. రెడీ అయ్యాక మీకు మెయిల్ చేయమన్నాను, మీరు ఓకే అంటే ఫైనల్ చేస్తా అన్నాడు. ఓకే, ఇక మీరు వెళ్ళండి అని చాందిని అంది. శివరాం వెళ్ళాడు. తెలిసి తెలియని వాళ్ళు ఎవరున్నారు అని చాందిని ఆలోచనలో పడింది. కొంచెం అయ్యాక చాందిని ఇంటికి వెళ్ళింది. రాజారాం సావిత్రి సోఫాలో కూర్చున్నారు. ఏంటి తాతయ్య ఇక్కడ కూర్చుని ఏం ఆలోచిస్తున్నారు అనంది. మీ చిన్న తాతయ్య ఫోన్ చేశాడు చందు అని రాజారాం అన్నాడు. నాకు ఇష్టం లేదని చెప్పారా? చెప్పలేదా తాతయ్య అని చాందిని అంది. చెప్పనమ్మా, వాడికి కూడా ఇష్టం లేదు, కానీ కాంతం ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుందట. ఎలాగోలని పెళ్లి చేసేయమని చెప్పాడు, లేకపోతే తనే వచ్చి సంబంధం మాట్లాడతాడట అని రాజారాం చెప్పాడు. తాతయ్య వారం వరకు నన్ను ఏం అడగండి అని చాందిని వెళ్ళిపోయింది. అదేంటి రాజా అలా చెప్పావు, ఎవరూ లేకపోతే చందును అడిగిచ్చి చేస్తావా అని సావిత్రి అంది. పెళ్ళి కాకుండా నా మనవరాళ్ళని ఇంట్లో అయినా పెట్టుకుంటా కానీ ఆ ఎదోకిచ్చి దాని గొంతు కొయ్యను అని రాజారాం అన్నాడు. మరి ఈ విషయం చాందినికి చెప్పొచ్చు కదా, ఎందుకు అలా చెప్పావు అని సావిత్రి అడిగింది. నేను అలా చెప్తేనే అది రిలాక్స్ అయిపోతుంది, అందుకే చెప్పలేదు. చూద్దాం ఏం చేస్తుందో అని రాజారాం అని తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఈ తాత మనవరాలు ఇద్దరే మొండిగట్టాలు, ఏమవుతుందో ఏమో అని సావిత్రి కూడా లోపలికి వెళ్ళింది. నేను అలా చెప్తే అది రిలాక్స్ అయిపోతుంది, అందుకే చెప్పలేదు. చూద్దాం ఏం చేస్తుందో అని రాజారాం తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఈ తాత మనవరాలు ఇద్దరే మొండిగట్టాలు, ఏమవుతుందో ఏమో అని సావిత్రి కూడా లోపలికి వెళ్ళింది. మరుసటి రోజు చాందిని ఆఫీస్కి వెళ్తుంది. శివరాం చాందిని రూమ్లోకి వెళ్తాడు. మేడం పేపర్ యాడ్ సక్సెస్, ఇంటర్వ్యూకి వచ్చారు. అర్జున్ కేఫ్కి వెళ్ళాడు. ఏం జరుగుతుందో చూడడానికి అక్కడ అన్ని కెమెరాలు పెట్టించాను, మీరు కూడా చూస్తారా అని అడిగాడు. చాందిని లేచి సోఫాలో కూర్చుంది. తీసుకురండి చూద్దాం అని అంది. సోఫా ముందు టేబుల్ వేసి ల్యాప్టాప్ ఆన్ చేసి పక్కన నిలబడ్డాడు. కూర్చోండి శివరాం గారు అని చాందిని అంది. పర్లేదు మేడం అన్న వినకుండా మీరు కూర్చోకపోతే నేను నిలబడాల్సి వస్తుంది అని కూర్చోబెట్టింది. ఇద్దరు కలిసి జరిగేది చూస్తున్నారు. అక్కడ అర్జున్ హుందాగా కూర్చుని ఉన్నాడు. ఫస్ట్ క్యాండిడేట్ వచ్చాడు. కూర్చోండి అనగానే కూర్చున్నాడు. సార్ నా పేరు అని చెప్పబోతుంటే అర్జున్ ఆపి, వాటన్నిటికీ ఇప్పుడు టైం లేదు, నువ్వు సెలెక్ట్ అయితే నీ పేరు తర్వాత తెలుసుకుంటాను, అసలు ఈ జాబ్ చేయాలని ఎందుకు అనుకుంటున్నావు అని అడిగాడు. అక్కడ చాందిని షాక్ అయింది. నేను అడిగిన క్వశ్చనే అడుగుతున్నాడు అని అనుకుంది. అక్కడ అభ్యర్థి మీరే కదా సార్ కేర్ టేకర్ కావాలన్నారు, అందుకే వచ్చాను అని చెప్పాడు. కేర్ టేకర్గా నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అని అర్జున్ అడిగాడు. అక్కడ శివరాం ఎక్స్పీరియన్స్ ఎందుకు మేడం,
మనకు నచ్చిన వ్యక్తి ఎలాంటి వాడో తెలుసుకోవాలి అంతే కదా అని అడిగాడు. చాందిని ఏం మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూ ఉంది. అక్కడ కేఫ్లో ఎక్స్పీరియన్స్ ఏం లేదు సార్, అయినా ఒక మనిషిని చూసుకోవడానికి ఎందుకు సార్ ఎక్స్పీరియన్స్ అని కొంచెం రూడ్గా మాట్లాడాడు. ఓకే ఇక్కడ గో నౌ అని అతన్ని పంపించాడు. అదేంటి మేడం ఏం అడగకుండా అలా పంపించాడు, నేను కాల్ చేసి అడుగుతా అంటే చాందిని ఆపింది. వచ్చినవాడు ఎలా మాట్లాడుతున్నాడో తెలుసుకున్నాడు అంతే, మీరు కూర్చోండి తను కరెక్టే చేస్తున్నాడు అని అంది. అక్కడ కేఫ్లో నెక్స్ట్ అభ్యర్థి వచ్చాడు. మళ్ళీ అర్జున్ సేమ్ క్వశ్చన్ రిపీట్ చేశాడు. మీకు కేర్ టేకర్ కావాలన్నారు కదా అందుకే వచ్చాను అని చెప్పాడు. ఒక మనిషిని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో నీకు తెలుసా? అతను లేవలేడు, కూర్చోలేడు, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు చూసుకోగలవా అని అడిగాడు. అదేంటి సార్ అలా అడుగుతారు, నాకు చాలా బాగా తెలుసు. తినిపించాలి, స్నానం చేయించాలి, బాత్రూమ్కి తీసుకెళ్ళాలి అంతే కదా అని సాఫ్ట్గా అడిగాడు. ఈ అబ్బాయి సెలెక్ట్ అవుతాడు అనుకుంటా మేడం అని శివరాం అన్నాడు. బాత్రూంలోకి తీసుకెళ్ళడమే కాదు అన్నీ చేయించాలి, నీకు అర్థమైందా? స్పెసిఫిక్గా చెప్పాలా అని అర్జున్ అన్నాడు. మొహం ఇబ్బందిగా పెట్టి అర్థమైంది సార్ అన్నాడు. ఓకే నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పాడు. సార్ నా జాబు అని అడిగాడు. నువ్వు ఆ మాట చెప్పడానికి ఇబ్బంది పడ్డావు, నన్ను చెప్పనివ్వలేదు. నిజంగా చేయాల్సి వస్తే ఏం చేస్తావు? అవుట్ అని కోపంగా అన్నాడు. అర్జున్ని అలా చూసి వెంటనే వెళ్ళిపోయాడు. ఈ అభ్యర్థి కూడా ఫెయిల్ అయ్యాడు అని శివరాం అన్నాడు. చాందిని అర్జున్ని చూస్తూ ఉంది. ఆ హుందాతనం చాందిని అర్జున్నే చూస్తూ ఉంది. ఆ హుందాతనం, ఆ కోపం, ఆ మాట్లాడే విధానం ఒక పిఏకి మాత్రం ఉండవు అని మనసులో అనుకుంది. అవును అర్జున్ గురించి మళ్ళీ చెక్ చేయించమన్నా కదా, ఏమైంది అని శివరాంని అడిగింది. చేయించాను మేడం, సేమ్ రిజల్ట్ వచ్చాయి అని అన్నాడు. చాందిని సైలెంట్ అయింది. అక్కడ ఇంటర్వ్యూస్ అవుతూ ఉన్నాయి. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్తూ ఉన్నారు. కొంతమంది రూడ్గా మాట్లాడితే కొంతమంది వాళ్ళు ఏదో గొప్ప పని చేస్తున్నట్టు ఫీల్ అవుతూ ఉన్నారు. నువ్వు ఎందుకు వచ్చావు ఇంటర్వ్యూకి అని అర్జున్ అడిగాడు. కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేయడం మన ధర్మం సార్, అందుకే వచ్చాను అని ఆ అభ్యర్థి చెప్పాడు. అవునా, అయితే బయట బస్ స్టాండ్ దగ్గర చాలామందికి సాయం కావాలట, వెళ్ళి చేసుకోపో, అవుట్ అని అర్జున్ అరిచాడు. ఇలా చాలామంది వాళ్ళు ఏదో గొప్ప పని చేస్తున్నామని ఫీల్ అవుతూ చెప్తూ ఉన్నారు. అక్కడ చాందిని శివరాంకి కూడా చిరాకు వచ్చింది. ఆ ఇంటర్వ్యూస్ని ఆపేసి అర్జున్ని రమ్మనండి అని చాందిని అంది. మరి మ్యారేజ్ విషయం ఎలా మ్యామ్ అని అన్నాడు. నాకు ఐడియా వచ్చింది, అర్జున్ వెంటనే రమ్మని చెప్పండి, వచ్చాక నా రూమ్కి రమ్మనండి అని తన సీట్లోకి వెళ్ళి కూర్చుంది. ఓకే మేడం అని శివరాం వెళ్ళాడు. కొంచెం సేపటి తర్వాత అర్జున్ వచ్చాడు. చాందిని రూమ్లోకి వచ్చింది. ఏంటి మేడం పిలిచారట? ఇంటర్వ్యూ ఎందుకు ఆపేయమన్నారు? ఎవరో ఒకరు దొరికే వాళ్ళు కావచ్చు కదా మేడం అని అన్నాడు. చాందిని వర్క్ చేస్తూనే. నీ ఏజ్ ఎంత అని అర్జున్ని అడిగింది. 30 మేడం. ఎందుకు అని అడిగాడు. డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అని అడిగింది. 28 మే 1991 మేడం అని చెప్పాడు. చాందిని తల పైకెత్తి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. వాట్ అని షాక్ అయి అడిగాడు. నన్ను 1 year కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుంటావా అని మళ్ళీ అడిగింది. ఈసారి షాక్ అవ్వకుండా స్టడీగా నిలబడి నన్ను ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు అని అడిగారు. నువ్వేగా అన్నావు తెలిసి తెలియని వ్యక్తిని చేసుకోమని. ఆ తెలిసి తెలియని వ్యక్తి నువ్వు తప్ప ఎవరూ కనపడలేదు అని కూల్గా చెప్పింది. ఆ వ్యక్తిపై నమ్మకం కూడా ఉండాలి అని చెప్పాను కదా మేడం, నాపై మీకు నమ్మకం ఎలా వచ్చింది అని అడిగాడు. చాందిని తన సీట్లో నుండి లేచి అర్జున్ దగ్గరకు వస్తూ మాట్లాడుతుంది. ఈ ఇంటర్వ్యూస్ నా కోసమే నీకు అర్థమయ్యాయి అనే విషయం నాకు తెలుసు. నువ్వు కావాలనుకుంటే ఈ న్యూస్ బయటికి లీక్ చేయొచ్చు, కనీసం చేస్తా అని మమ్మల్ని బెదిరించవచ్చు, కానీ అవేం చేయకుండా ఇంటర్వ్యూస్ చేస్తా అని వెళ్ళావు. ఇక మంచోడు కాదు అని పూర్తిగా నమ్మకం నాకు లేకపోయినా ఈరోజు నువ్వు ఇంటర్వ్యూ చేసే విధానం నాకు బాగా నచ్చింది. ఒక వ్యక్తి ఆలోచనలు మంచిగా ఉంటేనే అలాంటి క్వశ్చన్స్ వస్తాయి అని నాకు బాగా తెలుసు. నువ్వు అలా నటించవచ్చు అని కూడా అనుమానం నాకు రావాలి, కానీ ఒక మనిషి నటిస్తే ఎక్కడో ఒక దగ్గర దొరికిపోతాడు. ఇప్పుడు నీ గురించి మాకు చెప్పిన డీటెయిల్స్, జాబ్, పేరెంట్స్ అన్నీ ఖచ్చితంగా ఫేకే అని కూడా తెలుసు, కానీ నిరూపించడానికి నా దగ్గర ఆధారం లేదు. ఎక్కడ దొరకకుండా చాలా జాగ్రత్త తీసుకున్నావు అని చెప్పింది.
మరి అలా తీసుకుంటే నేను మిమ్మల్ని మోసం చేసినట్టే కదా మేడం. నేను మీ దగ్గరికి ఏం ఆశించి వచ్చానో ఆలోచించారా అని అడిగాడు. ఖచ్చితంగా ఆలోచిస్తాను. నువ్వు నా దగ్గరికి డబ్బు ఆశించి రాలేదు, అది కన్ఫర్మ్. బిజినెస్ సీక్రెట్స్ రివీల్ చేయడానికి వచ్చావా అనుకుంటే, నువ్వు జాయిన్ అయిన రోజు నుండి అన్ని ఇంపార్టెంట్ ఫైల్స్, చాలా ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్స్ నీ దగ్గర ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు నువ్వేం చేయలేదు. ఇప్పుడే చేస్తే డౌట్ వస్తుంది, తర్వాత చేస్తావు కావచ్చు అని కూడా అనుకోవచ్చు. కానీ అని ఆగింది. కానీ ఏంటి మేడం? కానీ అని అర్జున్ దగ్గరకు వచ్చి అర్జున్ ఫేస్ చూపిస్తూ, నీ మొహం చూస్తే అలా అనిపించట్లేదు, కానీ నేను ఒక బిజినెస్ ఉమెన్. మొహాలు కూడా అబద్ధాలు చెబుతాయి అని నాకు తెలుసు. అయినా ఎందుకు పెళ్లి చేసుకోమని అడిగానంటే, ఒకవేళ నువ్వు శత్రువు అయితే, నేను దూరం పెడితే నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అదే దగ్గరగా ఉంచుకుంటే నీ ప్రతి మూవ్ నాకు తెలుస్తుంది. సో చెప్పు, నీకు ఇష్టమేనా నాతో 1 year కాంట్రాక్ట్ మ్యారేజ్ అని అడిగింది. అర్జున్ చాందిని ముందుకు వచ్చి, ఓకే మేడం, మీరు పులి బోన్లో అడుగుపెట్టి ప్రమాదం దగ్గరికి వస్తానంటే నేనెందుకు వద్దంటాను. మ్యారేజ్కి ఖచ్చితంగా ఏవో కండిషన్స్ ఉండే ఉంటాయి, అవి కూడా చెప్పండి అని అన్నాడు. అవసరమైతే తప్ప నో ఫిజికల్ కాంటాక్ట్. మా తాతయ్య ముందు మాత్రం మనం ప్రేమించుకున్న వాళ్ళలా నటించాలి. మా తాతయ్య చాలా తెలియగలవాడు. తన్ని ఎలా నమ్మేలా చేస్తావో నీ ఇష్టం అని చెప్పింది. నో ఫిజికల్ కాంటాక్ట్ అంటే ఇలా కూడా టచ్ చేయొద్దా అని చెంపపై చేపెట్టి అన్నాడు. వెంటనే చాందిని దూరం జరిగింది. నా పర్మిషన్ లేకుండా నన్ను ముట్టుకుంటే తర్వాత నీకు ఆ చెయ్యి ఉండదు, మైండ్ ఇట్ అని కోపంగా అరిచింది. ఓ కూల్ మేడం, ఎందుకంత కోపం? క్లారిటీగా తెలుసుకుంటున్నాను అని ముందుకొచ్చి చాందిని నడుంపై చేసి దగ్గరికి లాక్కొని, ఇలా కూడా చేయొద్దు కదా మేడం అని కళ్ళలోకి చూస్తూ అడిగాడు. చాందిని అర్జున్ నుంచి విడిపించుకుని అర్జున్ని కుట్టడానికి చెయ్యి లేపింది. వెంటనే అర్జున్ ఆ చెయ్యిని ఆపాడు. మేడం, నేనేదో క్లారిటీ కోసం అడిగితే మీకు ఎందుకు కోపం వస్తుంది? ఎప్పుడు ఈ మగాడు టచ్ చేయలేదా అని అడిగాడు. నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని చెయ్యి వదిలించుకుని తన సీట్లోకి వెళ్ళింది. వెంటనే శివరాంకి కాల్ చేసి రమ్మంది. అర్జున్ చిన్నగా నవ్వుతూ వెళ్ళి కూర్చున్నాడు. శివరాం వచ్చే వరకు అర్జున్ మొహం నవ్వుతూ ఉంది. చాందిని చిరాగ్గా ఉంది. ఏంటి మేడం పిలిచారు అని అనుమానంగా అడిగాడు. అంకుల్, ఆ కాంట్రాక్ట్ వెంటనే లాయర్ని తీసుకురమ్మని చెప్పండి అంది. ఓకే మేడం అని అర్జున్ని అనుమానంగా చూస్తూ వెళ్ళాడు. శివరాం వెళ్ళాక, చూడు అర్జున్, ఈ రోజులాగే వెధవేషాలు వేస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. నీ హద్దుల్లో నువ్వు ఉండు. మనకి జరిగేది జస్ట్ కాంట్రాక్ట్ మ్యారేజ్. 1 year తర్వాత తాతయ్యకి ఏదో ఒకటి చెప్పి నీకు డివోర్స్ ఇస్తాను. పెళ్ళయ్యాక నువ్వు మా ఇంట్లోనే ఉండాలి, నా రూమ్లోనే ఉండాలి అట్ ఎనీ కాస్ట్. ఈ మ్యారేజ్ కాంట్రాక్ట్ది అని తాతయ్యకి కానీ ఎవరికి కానీ తెలియడానికి వీల్లేదు. అసలు మన ఇద్దరికి మ్యారేజ్ అయిందన్న విషయం కూడా ఎవరికి తెలియడానికి వీల్లేదు. మా తాతయ్య, నాన్నమ్మ, శివరాం గారు, మా ఇంట్లో వాళ్ళకి తప్ప బయట ఎవరికి తెలియడానికి వీల్లేదు. మీ ఇంట్లో వాళ్ళకి కావాలంటే చెప్పుకో, కానీ వాళ్ళైనా బయట లీక్ చేయడానికి వీల్లేదు. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు తెలియదు, కానీ నేను అడగాలనుకోవట్లేదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, అలాగే నీకు కూడా ఉండొచ్చు. కానీ నన్ను మోసం చేయాలని చూస్తే మాత్రం నువ్వెవరివైనా నేను లెక్క చేయను. ఈ చాందిని అంటే ఏంటో అప్పుడు చూపిస్తావు, అండర్స్టాండ్ అని చెప్పింది. అర్జున్ ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉన్నాడు. ఐ సెడ్ అండర్స్టాండ్ అని టేబుల్పై కొట్టి మరీ అడిగింది. ఆయన అర్జున్ కొంచెం కూడా బెదరకుండా నవ్వుతూ ఎస్ మేడం అని, కానీ నాకు డౌట్ అని అన్నాడు. ఏంటి అని అడిగింది. ఒకే రూమ్ అన్నారు కదా, మరి ఒకే బెడ్పై పడుకోమా అని అడిగాడు. షటప్, నువ్వు సోఫాలో, నేను బెడ్పై. ఒకే రూమ్ అని ఎందుకు చెప్పానంటే తాతయ్యకి అనుమానం రావద్దు అని, అంతే. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు అని చాందిని అంది. అర్జున్ కొంచెం ముందు కొంగి, మరి ఒకే రూమ్లో ఉంటే మీరు టెంప్ట్ అవ్వరంటారా? అసలు ఇప్పటి వరకు మీరు మగాళ్ళని టచ్ చేయలేదు. టెంప్ట్ అయ్యి నా మీదకి వస్తే మళ్ళీ నన్ను అనొద్దు నేనేదో చేశాను అని అర్జున్ అన్నాడు. ఇడియట్ అని నిన్ను అని చంపడానికి అన్నట్టు లేచి అర్జున్ గొంతు వరకు చెయ్యి తీసుకెళ్ళింది. అప్పుడు డోర్ సౌండ్ అయ్యి లాయర్ శివరాం వచ్చారు. ఆ సీన్ చూసి షాక్ అయ్యారు. సారీ మేడం అని బయటకు వెళ్తుంటే లోపలికి రండి అని చాందిని తన సీట్లో కూర్చుంటూ చెప్పింది. లాయర్ లోపలికి వచ్చి అగ్రిమెంట్ కాపీ చాందిని చేతికి ఇచ్చాడు.
చాందిని అగ్రిమెంట్ డీటెయిల్గా చెక్ చేస్తుంది లాయర్ శివరాం. అర్జున్ని చూస్తూ ఉన్నారు. ఎవరు అసలు ఇతను? ది గ్రేట్ చాందినిని ఎలా కదిలించాడు? చాందిని ఇలా ఎప్పుడు ఎవరితో బిహేవ్ చేయలేదు. ఎవరై ఉంటారు ఇతను అని అర్జున్ని చూస్తూ ఉన్నాడు. అర్జున్ వాళ్ళని చూసి ఏంటి అని కనుబొమ్మలు ఎగరేశాడు. వాళ్ళిద్దరూ మొహాలు తిప్పుకున్నారు. అర్జున్ నవ్వుకున్నాడు. ఓకే, ఒకసారి నువ్వు కూడా చెక్ చేసి నీకు ఓకే అనుకుంటే సైన్ చేయి, తర్వాత నేను చేస్తాను అని చెప్పింది. అర్జున్ అగ్రిమెంట్ని సీరియస్గా చూస్తూ ఉన్నాడు. శివరాం, లాయర్ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. మేడం, పెళ్లి చేసుకునేది ఇతన్నా అని లాయర్ కళ్ళతోనే శివరాంని అడిగాడు. నాకు ఇప్పుడే తెలిసింది అని శివరాం కళ్ళతోనే చెప్పాడు. ఇందులో నాకు చిన్న డౌట్ ఉంది మేడం, వీళ్ళ ముందే అడగమంటారా అని అర్జున్ అన్నాడు. అడుగు చెప్తామని అనుకుని మళ్ళీ ఏం అడుగుతాడో ఏమో అని మీరిద్దరూ బయటకు వెళ్ళండి, నేను మళ్ళీ పిలుస్తాను అని చెప్పింది. ఓకే మేడం అని ఇద్దరు వెళ్ళారు. ఏంటి అడుగు అని చాందిని అంది. ఇక్కడ నేను మీ భర్తగా యాక్ట్ చేస్తున్నందుకు నాకు జీతం ఇంత అని ఇచ్చారు కదా, ఇది వేరు, నా పిఏ జీతం వేరు కదా అని అన్నాడు. ఇదా నీ డౌటు? వేరు వేరు, ఓకేనా? ఇంకేమైనా ఉన్నాయా అని అడిగింది. ఏంటండి ఇదా అంటున్నారు? ఇది డబ్బుల మ్యాటర్, క్లియర్గా తెలుసుకోవాలి కదా. అసలే మేము లేని వాళ్ళం, పేదోళ్ళం, మీలా డబ్బున్న వాళ్ళం కాదు అని అన్నాడు. ఖచ్చితంగా ఎప్పుడో దొరుకుతావు, అప్పుడు చెప్తాను, ఇప్పుడు ఏమన్నాను. ఇంకా ఏమైనా అనుమానాలు ఏమైనా ఉన్నాయా అని అడిగింది. దొరుకుతావుగా అప్పుడు చెప్తా అన్నప్పుడు అర్జున్ గుట్కలు మింగాడు. ఇంకో డౌట్ ఉంది, అవసరమైనప్పుడు ఫిజికల్ కాంటాక్ట్ ఉంది అన్నారు కదా, అది ఎంతవరకు? అంటే చేతులు పట్టుకోవడం, నడుము పట్టుకోవడం ఇలాంటివా? కిస్ చేయడం, హాక్ చేయడం లాంటివి కూడా ఉన్నాయా అని అడిగాడు. అర్జున్ చాందిని నార్మల్గా ఆడుకోవట్లేదు కదా.